దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా అవకతవకలను నిర్మూలించేందుకు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిర్మూలించేందుకు బద్వేల్లోని అన్ని మండలాల్లో 1 లక్ష సంతకాలను ఓటర్ వివరాలతో పాటు సేకరించాలని కార్యకర్తలకు సూచించారు. బద్వేల్ నియోజకవర్గంలో ప్రతి మనిషికి 1 ఓటు మాత్రమే ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వారు ఏ రకంగా ఓట్లలో అవకతవకలు జరిగాయి, కరెక్ట్ అయిన పద్ధతులలో లేకుండా ఇట్లా కర్ణాటకలో చూసినా, ఇట్లా మహారాష్ట్రలో చూసినా ఎన్నో అవకతవకలను బయటకు తీసి ఈసీ గారికి సమర్పించడం జరిగింది. కానీ ఈసీ గారు దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కర్ణాటకలో అయితే ఆ ఓట్లు దాదాపు 90,000 ఓట్ల దాకా, దాంట్లో ఎంత అంటే ఉన్న వాళ్ళు ఓటు వేయలేకపోయినారు, చనిపోయిన వాళ్ళు ఓటేసినారు. తర్వాత మహారాష్ట్రలో అయితే 5 గంటల నుంచి 6 గంటల వరకే 60 లక్షల ఓట్లు పోలైనాయి. ఈ రకంగా ఇటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ అయింది కాదు, ఇంత మోసం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు లాస్ట్ మంత్ ఆగస్టులో అనుకుంటా ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రాం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది.